హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కేకేఆర్ ఆన్లైన్ క్లాసెస్. ఈ క్లాస్లో నేను కొత్త కాన్సెప్ట్తో వచ్చాను. అదే ఎస్బిటిటి ఎగ్జామ్స్ ఎలాగ అటెంప్ట్ చేయాలి, ఎలాగ అటెంప్ట్ చేస్తే మనకి మంచి మార్క్స్ అనేవి వస్తాయి. కొంతమంది బాధపడుతూ ఉంటారు, ఈ సబ్జెక్టు చాలా కష్టమైన సబ్జెక్టు, నేను పాస్ అవ్వగలనా లేదా ఫెయిల్ అయిపోతానేమో భయంతో ఉంటారు. వాళ్ళకి ఈ క్లాస్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను చెప్పిన విధంగా చదివితే ఈజీగా పాస్ అవ్వగలరు, మంచి మార్క్స్ కూడా గెయిన్ చేయగలరు. నేను ఈరోజు తీసుకున్న సబ్జెక్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ 1. ప్రొడక్షన్ టెక్నాలజీ 1 అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎప్పుడు నాకు ఇది రాదు అని వదిలేసే కంట ఎంతో కొంత అటెంప్ట్ చేస్తే ఈజీగా పాస్ అవుతారు. ఎందుకంటే ఏ ఫ్యాకల్టీ కూడా పలానా స్టూడెంట్ ఫెయిల్ చేయాలనేది ఎప్పుడు చూడడు. కరెక్షన్ చేసినప్పుడు మ్యాక్సిమం మార్క్స్ వేద్దామనే చూస్తారు. కాకపోతే ఏంటి, వీళ్ళు ఎంటీ పేపర్స్ ఇవ్వడం వల్ల లేకపోతే అందులోని సరైన మ్యాటర్ లేకపోవడం వల్ల ఫెయిల్డ్ అయిపోతూ ఉంటారు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఎంటీ పేపర్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఎంటీ పేపర్స్ ఇస్తే పాస్ చేయడానికి అక్కడ అవకాశం ఏది? కాబట్టి ఎప్పుడు కూడా ఎగ్జామ్స్లోని ఎంటీ పేపర్స్ ఇవ్వకండి. ఎప్పుడు ఎంతో కొంత కాన్సెప్ట్ అన్న ఫిల్ చేయండి. కాన్సెప్ట్ ఏదో రాయమన్నాను కదా అని సినిమా పాటలు, లవ్ స్టోరీస్ గట్టా రాయకండి. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసిన వాళ్ళు మరీ అంత బ్లైండ్గా అయితే కరెక్షన్ చేయరు, మీరు రాసిన చదివే కరెక్షన్ చేస్తారు. కాబట్టి ఆ సబ్జెక్ట్కి, ఆ లెసన్కి ఓరియంటెడ్గా ఏదైనా మ్యాటర్ అన్నది అటెంప్ట్ చేస్తే మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు అని మార్క్స్ వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎంటీ పేపర్ ఇవ్వకండి. ఎప్పుడు కూడా ఎంతో కొంత మ్యాటర్ అని ఫిల్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఈరోజు నేను తీసుకున్న సబ్జెక్టు ప్రొడక్షన్ టెక్నాలజీ. దీని గురించి ఇది ఎలా రాస్తే పాస్ అవుతారు, ఎలాగా ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఏ టాపిక్స్ మెయిన్గా చదువుకుంటే మంచి మార్క్స్తోని పాస్ అవుతారు అన్నది నేను ఈ క్లాస్లో చెప్తాను. ఓకే, లెట్స్ బిగిన్ ద క్లాస్. ప్రొడక్షన్ టెక్నాలజీ అన్నది ఫుల్గా థియరీ సబ్జెక్ట్. ప్రొడక్షన్ టెక్నాలజీ 1 అన్నది ఫుల్గా థియరీ సబ్జెక్ట్. ఈ థియరీ సబ్జెక్ట్లోని మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డయాగ్రామ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోవాలి. ప్రతి చాప్టర్లోని ప్రతి క్వశ్చన్కి ఏదో ఒక డయాగ్రామ్ ఉంటూనే ఉంటుంది. డయాగ్రామ్ అనేది కరెక్ట్గా నేర్చుకొని డ్రా చేయగలిగితే మీరు ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోగలరు. ఒకసారి ఇందులోని ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఏంటి అన్నది చూద్దాం. ఈ ప్రొడక్షన్ టెక్నాలజీ 1లోని టోటల్గా 7 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. 7 మేజర్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ లేత్ అండ్ లేత్ వర్కింగ్. సెకండ్ చాప్టర్ ప్రొడక్షన్ ఆఫ్ లేత్. థర్డ్ చాప్టర్ షేపింగ్, స్లాటింగ్ అండ్ ప్లేనింగ్. ఫోర్త్ చాప్టర్ బ్రోచింగ్ మిషన్స్. ఫిఫ్త్ చాప్టర్ ఫ్లూయిడ్ కటింగ్ ఫ్లూయిడ్స్, కూలెంట్స్ అండ్ లూబ్రికేషన్ సిస్టమ్. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ వెల్డింగ్. సెవెంత్ చాప్టర్ మెట్రాలజీ. ఇవి మన 7 చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ రెండు లేత్ గురించే. కాకపోతే ఏంటి, ఫస్ట్ చాప్టర్లోని వర్కింగ్ ప్రిన్సిపల్, మెయిన్గా లేత్ అన్నది దేనికి ఉపయోగపడుతుంది, టైప్స్, వర్క్ హోల్డింగ్ డివైజెస్ అవన్నీ వస్తాయి. సెకండ్ చాప్టర్కి వచ్చినప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్, అంటే ప్రొడక్షన్ లేత్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్స్ వాడతారు, దాని గురించి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ స్లాటింగ్, ప్లేనింగ్, మిషన్స్ అనమాట. ఆ 3 మిషన్స్ గురించి వస్తుంది. ఫోర్త్ చాప్టర్ బ్రోచింగ్ మిషన్ గురించి వస్తుంది. ఫిఫ్త్ చాప్టర్ లూబ్రికేషన్ ఫ్లూయిడ్స్, కూలెంట్స్ అండ్ లూబ్రికేషన్ సిస్టమ్ గురించి వస్తుంది. నెక్స్ట్ వెల్డింగ్, నెక్స్ట్ మెట్రాలజీ. టోటల్గా మన క్వశ్చన్ పేపర్లోని 8 ఎస్సేస్, 10 షార్ట్స్ వస్తాయి. షార్ట్స్లోని చాయిస్ ఉండదు, ఒక్కొక్కటి 3 మార్క్స్, 30 మార్క్స్. ఎస్సేస్ 8 ఇస్తారు, అందులో ఎనీ 5 రాయాలి. ఆ 5 ఒక్కొక్కటి 10 మార్క్స్. టోటల్గా 50 మార్క్స్. 50 + 30 80 మార్క్స్ అన్నది మన పేపర్ ఉంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా ఏవేవి చూసుకోవాలి ఏంటి అన్నది చూద్దాం, ఏ కాన్సెప్ట్స్ ఉంటాయో. ఫస్ట్ చాప్టర్ లేత్. లేత్లోని స్టార్టింగ్ ఏంటి అంటే, ఫస్ట్ లేత్ అంటే ఏంటి అన్నది చూడాలి మీరు. ఒకవేళ మీకు ల్యాబ్స్ ఉన్నా లేకపోతే యానిమేషన్ వీడియోస్ ఉంటాయి ఆన్లైన్లో,
ఆన్లైన్లోని యానిమేషన్ వీడియోస్ ఉంటాయి. అవేనా ఫస్ట్ అది ఎలా వర్క్ అవుతుంది, దేని గురించి ఆ లేత్ అన్నది వాడతారు అన్నది ఫస్ట్ మీరు తెలుసుకోగలిగితే చాప్టర్ మొత్తం ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఏంటంటే ఫస్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఫస్ట్ కాన్సెప్ట్ అది దేనికి ఉపయోగపడుతుంది ఏంటి అన్నది నేర్చుకోగలిగితే మొత్తం సబ్జెక్ట్ మొత్తం ఓన్గా రాసుకోవచ్చు, ఓన్ వర్డ్స్లో రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఏంటి లేత్లోని దాని వర్కింగ్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది ఫస్ట్ నేర్చుకుంటారు. స్టార్టింగ్ ఇందులోని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసుకుంటారు లేత్లోని. నెక్స్ట్ ప్రొడక్షన్ అంటే టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్స్ ఏంటి అన్నది చూస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ ఏంటి అనేది చూసాక స్పెసిఫికేషన్స్ అంటే లేత్ స్పెసిఫికేషన్ ఎంత హైట్ ఉండాలి అన్నది నేర్చుకుంటారు. లేత్ ఆపరేషన్స్ చూస్తారు. నెక్స్ట్ అంటే లేత్ లేత్ మీద ఏ వర్క్స్ అనేది చేసుకోగలం అన్నది చూస్తారు. నెక్స్ట్ కటింగ్ టూల్స్ నార్మల్ అంటే టూల్ బిట్ అన్నది ఎలాగుంటుంది, దాని ఏంటి షేప్ ఎలాగుంటుందని నేర్చుకుంటారు. ఇందులో నుంచి ఈ చాప్టర్ నుంచి మనకి మెయిన్గా వచ్చింది ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్. అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ అని షార్ట్స్లోని ఎక్కువగా వస్తుంది. ఎస్ఏలోని లేత్ డయాగ్రామ్ గీయమని, లేత్ పార్ట్స్ అని వస్తాయి, పార్ట్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని వస్తాయి. ఏదైనా సరే మీరు డయాగ్రామ్ అనేది కరెక్ట్గా నేర్చుకోండి. డయాగ్రామ్ అనేది కరెక్ట్గా వస్తే మీరు ఓన్ వర్డ్స్లో ఏది రాసినా మీకు మార్క్స్ అనేవి ఈజీగా పడతాయి. ఈ చాప్టర్లోని 2 షార్ట్స్ అని వస్తాయి, 1 ఎస్ఏ అనేది వస్తుంది. షార్ట్స్ అయితే మ్యాక్సిమమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్పెసిఫికేషన్స్, లేత్ పార్ట్స్, డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి వర్కింగ్ ప్రిన్సిపల్ నుంచి అంటే మెయిన్ వర్కింగ్ ఏంటి లేత్లోని అనేది దాని నుంచి వస్తుంది. నెక్స్ట్ ఎస్ఏ వచ్చినప్పటికి లేత్ డయాగ్రామ్ అన్నది మెయిన్గా చూసుకుంటారు. నెక్స్ట్ డిఫరెంట్ ఆపరేషన్స్ చూసుకుంటారు. డిఫరెంట్ ఆపరేషన్ మెయిన్గా కటింగ్ టూల్ అన్నది మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు ఈ చాప్టర్ నుంచి. నెక్స్ట్ ప్రొడక్షన్ లేత్ సెకండ్ చాప్టర్ ప్రొడక్షన్ లేత్ నుంచి ఒక షార్టు ఒక ఎస్ఏ అనేది వస్తుంది. ఈ చాప్టర్లోనే ఏంటి మనం ఇందా చెప్పుకున్నాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్స్ అని. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్స్ ఇందులో వస్తాయి. ఒక్కొక్క లేత్ గురించి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. మెయిన్గా ఏంటంటే క్యాప్షన్ లేత్ గురించి నేర్చుకుంటారు, టర్రెట్ లేత్ గురించి నేర్చుకుంటారు. మీరు లేత్ డయాగ్రామ్ అనేది కరెక్ట్గా నేర్చుకుంటే ఈ చాప్టర్లో ఉన్న లేత్ డయాగ్రామ్స్ కూడా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఏ లేత్ అయినా ఒకేలాగా ఉంటుంది, కాకపోతే దాని యొక్క పార్ట్స్ వల్ల అది మారుతూ ఉంటుంది. క్యాప్షన్ లేత్కి ఏమొస్తుంది, నార్మల్ లేత్కి ఏమొస్తుంది అన్నది చూసుకోండి. ఇందులో ఏంటి క్యాప్షన్ లేత్లోని లాస్ట్లోని డయాగ్రామ్ అన్నది మారుతుంది. లేత్లో నార్మల్గా టేల్ స్టాక్ వస్తుంది. దీంట్లోకి వచ్చినప్పటికి టర్రెట్ అన్నది ప్లేస్ అవుతుంది. కాబట్టి డయాగ్రామ్ అన్నది ఒకసారి మెయిన్గా చూసుకోండి. అది ఇది ఒకేలాగా ఉంటుంది, కాకపోతే పార్ట్స్ అనేవి పొజిషన్స్ అనేవి మారుతాయి. నెక్స్ట్ ఆటోమేటిక్ లేత్, సెమీ ఆటోమేటిక్ లేత్స్లో టైప్స్ ఉంటాయి. మీరు ఈ చాప్టర్లో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఏ లేత్ దేనికి ఉపయోగపడుతుంది, దాని డయాగ్రాము, వర్కింగ్ ప్రిన్సిపల్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఈ కాన్సెప్ట్ అన్నది చూసుకోండి. ఫస్ట్ దాని డయాగ్రాము, నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్, నెక్స్ట్ దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఈ చాప్టర్లో ఏది రాసినా సరే ఆ ఆర్డర్లోనే రాయండి. ఫస్ట్ డయాగ్రామ్, నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్, నెక్స్ట్ అడ్వాంటేజెస్, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. ఈ చాప్టర్లో ఏది వచ్చినా సరే ఆ విధంగా రాయండి. షార్ట్స్కి వచ్చినప్పటికీ సేమ్ టూల్ పార్ట్స్, ఆపరేషన్స్ అవే ఉంటాయి. అది నార్మల్గా లేత్ సంబంధించి రాసిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది లేతే ఇది లేతే, కాకపోతే ఇక్కడ దాని యొక్క పొజిషన్ ప్లేస్మెంట్స్ అనేవి మారుతాయి కాబట్టి అది రాసిన ప్రాబ్లం లేదు. థర్డ్ చాప్టర్కి వచ్చినప్పటికి షేపింగ్, స్లాటింగ్, ప్లేనింగ్. ఇందులో కూడా సేమ్ దానిలాగే షేపింగ్ మిషన్ దేనికి ఉపయోగపడుతుంది, దాని డయాగ్రామ్. స్లాటింగ్ మిషన్ దేనికి ఉపయోగపడుతుంది, దాని డయాగ్రామ్. ప్లేనింగ్ మిషన్ దేనికి ఉపయోగపడుతుంది, దాని డయాగ్రామ్. ఇందులో ప్రతి దాంట్లోని వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది కరెక్ట్గా నేర్చుకోవాలి. వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది కరెక్ట్గా నేర్చుకొని దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేవి రాస్తే మెయిన్గా సరిపోతుంది. ఈ చాప్టర్ నుంచి ఏంటి అంటే మనకి
టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఇండైరెక్ట్గా అవ్వాలి అంటే దాంట్లో టైప్స్ అడుగుతాడు, లేదంటే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్లాటింగ్ మిషన్ లేకపోతే షేపింగ్ మిషన్ అని డైరెక్ట్గా అడుగుతాడు. ఒకవేళ మనకి డెప్త్గా అవ్వాలంటే అందులో టైప్స్లోని హారిజాంటల్ ప్లేనింగ్ మిషన్ అంటే ఏంటి, వెర్టికల్ ప్లేనింగ్ మిషన్ అంటే ఏంటి అనేది డెప్త్గా అడగాలంటే అలాగ అడుగుతాడు, లేదంటే డైరెక్ట్ క్వశ్చన్ అన్నది అడుగుతాడు. మ్యాక్సిమం ఈ చాప్టర్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్నే ఇస్తారు. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చినప్పటికి బ్రోచింగ్ మిషన్స్. చాలా ఈజీ చాప్టర్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అన్నది చూస్తారు. మొత్తం దీని చాప్టర్లోనే ఉన్న మొత్తం కాన్సెప్ట్ మొత్తం ఒకటే. వర్కింగ్ ప్రిన్సిపల్ అన్నది మెయిన్గా చూస్తారు. డయాగ్రామ్, నార్మన్క్లేచర్ అంటే ఆ టూల్ బిట్ నార్మన్క్లేచర్ ఎలాగ ఉంటుంది, టైప్స్ ఆఫ్ మిషన్స్. ఇందులో బ్రోచింగ్ మిషన్లోని మిషన్ బట్టి ఉంటుంది, నార్మల్ మాన్యువల్గా ఉంటుంది. ఆ మిషన్స్ ఏంటి అన్నది చూస్తారు. ఈజీ చాప్టర్, ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి ఒక ఎస్సే అనేది వస్తుంది. 5th చాప్టర్ వచ్చినప్పటికి కటింగ్ ఫ్లూయిడ్స్, కూలెంట్స్ అండ్ లూబ్రికేషన్. ఇందులో ఏంటి, ఇది లూబ్రికేషన్ అంటే ఏంటి, కటింగ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, నెక్స్ట్ కూలెంట్ అంటే ఏంటి, దాని మెయిన్ కాన్సెప్ట్ తెలుసుకుంటే అందులో టైప్స్ అన్నవి ఈజీగా మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం ఏ ఆన్సర్ అయినా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఇందులో నుంచి ఒక షార్ట్, ఒక ఎస్సే అనేది వస్తుంది. టోటల్గా 13 మార్క్స్ అన్నవి వస్తాయి. ఈ చాప్టర్ నుంచి 13 మార్క్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ 6th చాప్టర్ వెల్డింగ్. అన్ని చాప్టర్ల కంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నది చాప్టర్ ఇది. ఇందులో నుంచి మనకి 26 మార్క్స్ వస్తాయి. 26 మార్క్స్ అంటే 2 ఎస్సేస్ 2 షార్ట్స్ అనేవి కవర్ అవుతున్నాయి. ఇది కూడా ఈజీ చాప్టరే, కాకపోతే ఇందులో ఏంటి అంటే టైప్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి. ఇందులో ఏంటి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వెల్డింగ్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని మెయిన్ చూసుకుంటారు. ఇందులో ఏంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ టిగ్ వెల్డింగ్ అని, మిగ్ వెల్డింగ్ అని ఇలాంటివి ఉంటాయి. మెయిన్గా వచ్చే ఆన్సర్స్ అన్నమాట, క్వశ్చన్స్ అనమాట. టిగ్ వెల్డింగ్, మిగ్ వెల్డింగ్, ఇవన్నీ గ్యాస్ వెల్డింగ్, ఇవన్నీ మెయిన్గా వచ్చే క్వశ్చన్స్. ఇవేంటి, ప్రతిదీ కాన్సెప్ట్ ఏంటి, ఇది దేనికి పనికొస్తుంది, ప్లస్ దీని డయాగ్రామ్ అన్నది ఎలాగుంటుంది అన్నది నేర్చుకుంటే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసుకునే చాప్టర్ ఇది. లాస్ట్ చాప్టర్ వచ్చినప్పటికి మెట్రాలజీలోని మనకి ఉండే కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే అన్నీ మనకు తెలిసింది ఈజీగా అర్థమయ్యేది కూడా. అంటే డైల్ గేజ్ అని ఉంటుంది, వినియర్ క్యాలిపర్స్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ టూల్స్ గురించి ఉంటాయి. మనం ఒకసారి చూసుకోగలిగితే ఈజీగా అర్థమవుతుంది. డయాగ్రామ్ అన్నది మెయిన్. ఇది మన 7 చాప్టర్స్లోంచి మెయిన్గా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇందులోని మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే డయాగ్రామ్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి మార్క్స్ అనేవి ఈజీగా పడతాయి. ఇప్పటి వరకు మనం ఏ చాప్టర్లోని ఏ కాన్సెప్ట్స్ చూసుకోవాలి, ఏవి చూసుకుంటే మనం మంచి మార్క్స్ వస్తాయన్నది చూసుకున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ నుంచి షార్ట్స్ ఏవి మెయిన్గా చూసుకోవాలి, ఎస్ఎస్ ఏవి మెయిన్గా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి ఇస్తున్నాను. ఇందులోని షార్ట్స్, ఎస్ఎస్ కూడా బాగా చూసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఏదైతే వివి అని ఉంటుందో అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువగా రిపీటెడ్ అయ్యింది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏంటి ప్రీవియస్ పేపర్స్ చూద్దామంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. దాని ద్వారా మీరు ప్రీవియస్ 7 to 8 years పేపర్ అన్నది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరైనా కావస్తే రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి 7 చాప్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి పాజ్ చేసైనా రాసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెయిన్గా బ్రీఫ్గా నేర్చుకోండి. ఈ క్లాస్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ నుంచి కూడా నాకు సపోర్ట్ కావాలి, కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.